హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని. ముందుగా అందరికీ థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనము గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కానీ గోంగూర పచ్చడిని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా 10 days ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. అండ్ దీనిలో మీరు గ్లాస్ జార్ మాత్రమే యూస్ చేయండి. స్పూన్ యూస్ చేసినప్పుడు మాత్రం తడి లేకుండా జాగ్రత్త పడండి. తడి తగిలితే పచ్చడి 10 రోజులు కూడా ఉండదు, వెంటనే పాడైపోతుంది. సో జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోండి ఈ పచ్చడి చేస్తున్నప్పుడు. ఇంకా మనము రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకొకటండి, ఈ రెసిపీని మీరు వేడి అన్నంలో తిన్నా, లేదంటే మీ పిల్లలు కానీ ఎవరైనా హాస్టల్లో ఉన్నప్పుడు మీరు ఈ రెసిపీ తీసుకెళ్ళి ఇచ్చినా వాళ్ళు అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక మనము గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 3 కట్టలండి, 3 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూరని నీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడే నీట్గా ఆకులు తుంచేయండి. తుంచిన ఆకులని మంచిగా మట్టిపోయే వరకు కడిగేసి ఒక జల్లెడి గిన్నెలో వాటర్ ఇంకిపోయే వరకు ఆరబెట్టుకోండి. వాటర్ ఇంకిన తర్వాత వాటిని మన ఇంట్లోనే ఒక ఫ్రెష్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ పైన ఆకులన్నీని ఆరబెట్టేసేయండి. ఫ్యాన్ వేసి లేదంటే ఎండకు ఆరబెట్టినా పర్వాలేదు. ఒక 2 hours ఆరిన తర్వాత ఆకుల మీద వాటర్ డ్రాప్స్ అనేది ఉండకూడదు అసలు. ఆకుల మీద వాటర్ కానీ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది. సో ఆకుల మీద వాటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆకుల మీద తడి లేకుండా చూసుకోవాలి. ఇక మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులో నేను పల్లి నూనె వాడుతున్నానండి. నిల్వ పచ్చడికి పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి నూనె వేసుకొని పల్లి నూనె బాగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 150 grams ఆఫ్ ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా మెంతులండి వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం వీటిని అన్నిటినీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ఫస్ట్ డ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని ఈ కడాయిలో వేయించుకుందాం. బాగా వేగాలండి గోంగూర అనేది. ఎక్కడా కూడా తడి అనేది ఉండకుండా చూసుకోండి. తడి మొత్తం పోయే వరకు మీరు గోంగూరని ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే మాత్రం నిల్వ పచ్చడికి ఇది పనికిరాదు. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టేసే చేసుకోండి. ఇలా సిమ్లో పెట్టేసుకొని మీరు గోంగూరని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుతున్నప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆకులు హార్డ్ అయిపోయినా కూడా పచ్చడి బాగోదండి. సో మధ్యలో ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్లేట్లో చల్లారబెట్టుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసి అందులో కొద్దిగా ఎల్లిగడ్డ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసి వాటిని మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది, ఇంకా మొత్తం వేగిపోయింది అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం దగ్గరగా అయిపోయింది. ఇందాక కొంచెం ఆకులు కనపడినాయి, ఇప్పుడు అలా లేదు, మొత్తం దగ్గరగా అయిపోయింది. ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కదా. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువైంది అనిపిస్తే మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఇందులో వేసేద్దాం. వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఆ పౌడర్ అనేది మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత దీన్ని సిమ్లో 2 minutes పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఆయిల్ పైనకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి పోపుకి వేయండి. అవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఇందాక మనము రెడీ చేసుకున్న గోంగూర పచ్చడిలో వేసి బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.